వర్గీకరణపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల కల సాకారమైందని, మందకృష్ణ మాదిగా అలుపెరగని ఉద్యమం చేశారని అన్నారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా కూడా చివరకు ధర్మమే గెలిచిందని అన్నారు. వర్గీకరణ ఉద్యమంలో తనపై కూడా కేసులు పెట్టాలని చూశారు, కానీ ఉద్యమ తీవ్రత చూసి కేసులు పెట్టలేదని సండ్ర పేర్కొన్నారు. ఇక వర్గీకరణ విషయంలో చంద్రబాబు, కేసీఆర్ల పాత్ర కూడా ఉందని అన్నారు. అయితే అంతిమ విజయం మందకృష్ణ మాదిగదేనని సండ్ర తెలిపారు. రిజర్వేషన్ అనే అంశం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పునివ్వటం జరిగింది. ఆ తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. అనేక దశాబ్దాల పాటు జరిగిన రెండు పెద్ద ప్రజా ఉద్యమాల్లో ఒక తెలంగాణ ఉద్యమం విజయం సాధించింది. రెండో ఉద్యమం ఇవాళ వర్గీకరణ ఉద్యమం కూడా విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ రిజర్వేషన్ అంశం మీద అసలు అధ్యయనం చేయడానికే 1965 సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మంత్రివర్గం లోకూర్ కమిషన్ వేయటం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి ఆ యొక్క జనాభాను బట్టి అని చెప్పి తర్జన భర్జన జరిగిన లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గం నుంచి మొదలైన రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని లేదనే అంశం ఇవాళ ఒక చారిత్రాత్మక తీర్పుతో